నిన్న వచ్చేసి మనము కొన్ని ఇన్పుట్ టైప్ ట్యాగ్స్ తెలుసుకున్నాము. ఇవాళ ఏం చేద్దామంటే రిమైనింగ్ ఇన్పుట్ ట్యాగ్స్ అన్నీ తెలుసుకుందాము. క్లాస్ 10 న్యూ ఫోల్డర్ క్లాస్ 10 ఓకే కోడ్ స్పేస్ డాట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ ఇన్పుట్ ట్యాగ్స్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఒక న్యూ ఫైల్ తీసుకుందాం, దాని పేరు index.html అని పెట్టుకుందాం. ఆ తర్వాత HTML టాగ్ని తీసుకుందాం, డాక్యుమెంట్ నేమ్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్స్ అని పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇవాళ మనం టెక్స్ట్ ఏరియా అనే ఒక ట్యాగ్ నేర్చుకోవాలి. టెక్స్ట్ ఏరియా, ఈ టెక్స్ట్ ఏరియా పెట్టేసేయంగా అది పనిచేయడం స్టార్ట్ చేసింది. ప్రివ్యూలోకి వెళ్దాం, షో ప్రివ్యూ. టెక్స్ట్ ఏరియా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ కంటెంట్ ఏదైనా ఎంటర్ చేసుకోవాలంటే సో దాన్ని ఏం చేద్దాం, మనం లేబుల్ పెట్టేసి స్టోరీ ఏదన్నా ఒక స్టోరీ రాయాలి. ఓకే, బ్రేక్ ఇచ్చేసాను, ఆ స్టోరీ అనేది రాయాలన్నమాట. ఆ స్టోరీ ఎక్కడ రాయాలి, ఈ టెక్స్ట్ ఏరియాలో రాయాలి. నేను ఇక్కడ ఎన్ని లెటర్స్ పట్టే స్పేస్ కావాలంటే నాకు 80 లెటర్స్ పట్టే స్పేస్ కావాలి, లేదు ఒక 40 లెటర్స్ పట్టే స్పేస్ కావాలి. నాకు రోస్ ఎన్ని కావాలంటే ఒక 10 రోస్ పట్టే స్పేస్ కావాలి, 10 రోస్ పట్టే స్పేస్ కావాలి. ఇది ఒక టైప్ ఆఫ్ టెక్స్ట్. ఇంకొక టైప్లో మనం కొద్దిగా స్టైల్స్ కూడా నేర్చుకున్నాం కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ రోస్ కాలమ్స్ అనేది తీసేసి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి విడ్త్ కోలన్ 300 పిక్సెల్స్, హైట్ కోలన్ 150 పిక్సెల్స్ అని పెడితే ఆటోమేటిక్గా ఆ విడ్త్ ఆ హైట్లో వస్తుంది అన్నమాట. ఓకే, అర్థమైంది ఇక్కడ. సో మనం ఇలా రాయొచ్చు, అలా రాయొచ్చు, రెండు రకాలుగా రాయొచ్చు. సో ఈ టెక్స్ట్ ఏరియాకి మనం బ్రాకెట్ పెట్టలేదు కాబట్టి బిఆర్. అయితే వీటన్నిటినీ రాసేటప్పుడు మనం డేటా వాడాలంటే ఏం చేయాలి, కంపల్సరీ వాటికి ఐడీస్ పెట్టుకోవాలి. ఓకే, ఐడి పేరు ఏం పేరు పెడదాం, స్టోరీ 1 అని పెడదాం. ఓకే, స్టోరీ 1 అని పెడదాం. నేమ్ కూడా ప్రాపర్టీ పెట్టుకుంటే మనం దాని పేరు ఏం పేరు పెడదాం, స్టోరీ 1 అని పెడదాం. దట్స్ అయిపోయిందా. అలానే ఇది నెంబర్, ఇది స్టోరీ 1, ఇది స్టోరీ 2. ఇక్కడ ఫర్ రాసేటప్పుడు ఏం రాసుకుంటాం మనం, లేబుల్ ఫర్ ఈజ్ ఈక్వల్ టు స్టోరీ 1 STORY 1 కదా. ఈ లేబుల్ కూడా ఏం రాసుకుంటాం మనం ఫర్ రాసేటప్పుడు, స్టోరీ 2 సింపుల్. ఓకే, ఇప్పుడు దీనికి ఐడి నేమ్స్ కూడా కావాలిగా మనకి వీటికి కూడా. సో ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది మీకు నేను 1 by 1 తర్వాత చెప్తాను. ఐడి నేము ఎందుకు ఉపయోగపడతాయి అనేది మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే మనం సర్వర్ పేజెస్కి వెళ్ళేటప్పుడు వీటిని ఎలా వాడతాం ఏందనేది మొత్తం మీకు చూపిస్తాను. దీని పేరు ఏం పేరు, స్టోరీ. సో లెట్ us టేక్ ద స్టోరీ. ఇవి ఇన్పుట్ ట్యాగ్స్లో మనం టెక్స్ట్ ఏరియాని వాడేది. ఓకే, నెక్స్ట్ మనం నిన్న నేర్చుకున్న వాటిని కాకుండా ఇంకా కొన్ని నేర్చుకోవాలంటే పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ప్రతిదానికి లేబుల్ తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నాను అంటే దానికి ఎందుకు అనేది పెట్టాలిగా మనం దాని పేరు. సో పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలంటే మనం ఇన్పుట్ వాడతాము, టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. పాస్వర్డ్ అనగా ఏమైపోయింది అంటే ఆటోమేటిక్గా పాస్వర్డ్ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి. ఏమొస్తాయి, పాస్వర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఐడి ఈజ్ ఈక్వల్ టు లోపల యూజర్ పాస్వర్డ్. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం లెంత్ 50 క్యారెక్టర్స్. మ్యాక్సిమం లెంత్ అంతా 50 క్యారెక్టర్స్. నేను ఇక్కడ 10 పెట్టాను. ఎన్ని పెట్టాను, 10 పెట్టా. సో సేవ్ ఆల్, ఇక్కడికి వచ్చా 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకా పడట్లా. ఎందుకని, దట్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్. మ్యాక్సిమం లెంత్ ఎంత ఇచ్చాము, 10 క్యారెక్టర్స్ ఇచ్చాము. పాస్వర్డ్ కెనాట్ ఎక్సీడ్ ద 10 క్యారెక్టర్స్. ఓకే, అర్థమైందమ్మా. మ్యాక్సిమం లెంత్ అని ఎందుకు వాడతాం, 10 క్యారెక్టర్స్. సో నేను ఇప్పుడు ఈసారి జాయినింగ్ డేట్ అని ఒక లేబుల్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఏం పెట్టుకోవాలనుకుంటున్నా, ఇక్కడ ఫర్ రాయాలిగా. మనం అలవాటు పడితే స్టాండర్డ్స్ ఈజీగా ఉంటుంది. ఫర్ ఈజ్ ఈక్వల్ టు ఏం పేరు రాయాలి,
పాస్వర్డ్. ఇక్కడ లేబుల్ ఏది మనకి డేట్ ఆఫ్ జాయిన్. డేట్ ఆఫ్ జాయిన్ నేను లాస్ట్ ఇయర్ వాడు జాయిన్ అయ్యేట్టుగా ఎంటర్ చేసే ఫెసిలిటీ లేకుండా చేయాలనుకుంటున్నాను నా ప్రోగ్రాంలో. ఎవడొచ్చినా నేను ఒకవేళ మ్యానిపులేట్ చేయడానికి లేకుండా ఈ ఇయర్లో జాయిన్ అయినట్టే చేయాలి ఆ ఎంట్రీ ఫామ్లో. ఒకవేళ తప్పు లాస్ట్ ఇయర్లో జాయిన్ అయినట్టు ఎంటర్ చేయకుండా చేయడానికి. సో సింపుల్గా నేనేం చేస్తాను, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్, టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్, మిన్ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఎంత 2022 డాష్ ఓకే డిసెంబర్ 1st మినిమం వాల్యూ, దట్ ఈస్ ద మినిమం వాల్యూ. ఆ తర్వాత దానికి ఐడి ఏం పెట్టుకుందాం మనం, డేట్ ఆఫ్ జాయిన్. డేట్ ఆఫ్ జాయిన్ నేమ్ కూడా అదే పెట్టాలనేం లేదు, పెడతాం అలానే. ఓకే రూల్ అనమాట. ఓకే అండ్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మినిమం ఏమొస్తుంది ఇక్కడ December 30, మినిమం December 30. అర్థమైందా? ఇక్కడ ఈ డేట్ సెలెక్ట్ చేసి ఏమొచ్చింది, November 30 కూడా వచ్చింది. కానీ ఇక్కడ మినిమం వాల్యూ మనం పెట్టింది మినిమం వాల్యూ ఏంది, December 30 అనేది మినిమం వస్తుంది. సో మ్యాక్సిమం మనం మ్యాక్సిమం వాల్యూ కావాలనుకో, మినిమం ఇది, మ్యాక్సిమం స్పేస్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 2022 December 31. December 31. ఇప్పుడు దీంట్లోకి వెళ్తే దీనికి ముందు పనిచేయదు, ఎందుకని మనం పెట్టింది ఇక్కడ December 1 నుంచి పెట్టాం. అంటే November 30 సెలెక్ట్ చేస్తే మినిమం ఏమో ఇక్కడి నుంచి ఇక్కడికే హైలైట్ అవుతుంది, చూసారా? ఇది వరకే హైలైట్ అవుతుంటుంది మినిమం మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం ఎంతవరకు ఇచ్చాము మనం, 2 సెలెక్ట్ చేస్తే December, 7 సెలెక్ట్ చేస్తే January. సో ఇక్కడ మనకి రేంజ్ అటాచ్ అయ్యే కనపడేది వరకు మినిమం మ్యాక్సిమం వాల్యూస్ కనపడతాయి. ఆ డేట్లో మినిమం మ్యాక్సిమం వాల్యూస్ కోసం మిన్ను మ్యాక్సిమం అని మనం వాడతాం. ఓకే మిన్ను మ్యాక్స్. సో ఇక్కడ 12, సో లెట్స్ క్లోజ్ 12 డిడి డిసెంబర్ అని వచ్చింది, చూసారా? అంటే ఇక్కడ కంపల్సరీ ఏం చేయాలి మనం ఇప్పుడు సెలెక్ట్ చేస్తే చూడు 27th December. సో రిఫ్రెష్ చేద్దాం ఒకసారి, రిఫ్రెష్ చేయగానే డిడి డిసెంబర్ అని వచ్చింది. డిడి డిసెంబర్ ఏంది, ఇక్కడ కంపల్సరీ మనం ఏం పెట్టాలి, డిఈసి 3 letters పెట్టాలి. ఏం పెట్టాలి, 3 letters పెట్టాలి. అప్పుడు చూసారా డిడిడి లెటర్స్ 3 వచ్చి వైవై వచ్చింది. అంటే యాక్చువల్లీ ఇది కూడా ఫార్మేట్ రాంగ్. మనం ఏం చేయాలి అసలు యాక్చువల్గా రేంజ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ డేట్ ఇవ్వాలి. డేట్ అంటే 1st December, అందుకనే మనకి కంట్రోల్స్ పనిచేయవన్నమాట. 2022 ఇక్కడ వచ్చేటప్పటికి మనం యూఎస్ ఫార్మేట్ ఇవ్వకుండా మనం లోకల్ టైం డేట్ ఫార్మేట్లో ఇచ్చుకోవాలి. 31st December 2022. ఇప్పుడు సేవ్ చేసి ఆ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేస్తే 30 November, కానీ రేంజ్ 1 నుంచి మనం 31st వరకే ఇచ్చాం, December 31st వరకు డేట్ ఇచ్చాం. సో మనం స్పెసిఫై చేసుకోవచ్చు, బట్ డిఫాల్ట్గా మినిమం అది ఉంటుంది, మ్యాక్సిమం ఇది ఉంటుంది అన్నమాట. సో మనం వాల్యూ కావాలనుకుంటే వాల్యూని మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, కరెంట్ డేట్ వచ్చేటట్టు. ఓకే తర్వాత చూద్దాం. ఓకే నెక్స్ట్ వీక్ అనేది కూడా ఉంటుంది మనకి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు వీక్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఏ వీక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎన్నో వీక్ కావాలంటే అన్ని వీక్, 52 week, 51 week, మొత్తం టోటల్గా ఎన్ని వీక్స్ ఉంటాయి అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది. రేపు మనకి సంవత్సరానికి మొత్తం 52 weeks ఉంటాయి అన్నమాట. ఓకే ఏ వీక్ కావాలంటే ఆ వీక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదైనా రాసినప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతిదానికి ఐడి నేమ్ పెడతాము, వీటికి పెట్టలేదు. వరకు మీకు అన్నిటికీ ఎందుకని నేను ప్రజెంట్ వదిలేస్తాను. ఓకే నెక్స్ట్ నాకు ఫీల్డ్ దీని మొత్తాన్ని ఒక గ్రూప్ చేసి పెట్టాలనుకోండి. దాన్నే ఫీల్డ్ సెట్ అంటాం. ఏ సెట్ ఆఫ్ ఫీల్డ్స్ కెన్ ఇంక్లూజ్ విత్ ఇన్ ద 2 ఫీల్డ్ సెట్స్ మధ్యలో. ఇక్కడ నేను ఒక లెజెండ్ పెడుతున్నా. ఏంటిది? లెజెండ్ మై డేటా అని రాశాను. ఏం రాశాను? మై డేటా. ఇప్పుడు ఏం చేసింది చూడు, పైన ఆటోమేటిక్గా ఒక చుట్టూ వీటన్నిటికీ చుట్టూ ఒక
సర్క్యులర్ పెట్టేసింది, అంటే ఒక సర్క్యులర్ కాదు, ఒక బౌండరీ పెట్టింది. ఆ బౌండరీ లోపల ఫీల్డ్స్ అన్నీ పెట్టేసింది, మనం రాసిన ఫీల్డ్స్ అన్నీ. దానికి టైటిల్ ఏమి ఇచ్చింది? మై డేటా అని ఇచ్చింది. దట్ ఈస్ కాల్డ్ లెస్ దాన్. ఇప్పుడు ఎలా వాడుతుంటామంటే, ఇప్పుడు మై డేటా, ఇంతవరకు మై డేటా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కొద్దిగా మ్యానిపులేట్ చేస్తాను మీకు. దిస్ ఈజ్ ద స్టోరీ 1, స్టోరీ 2 వరకు సపరేట్ చేద్దాం. ఇంతవరకు ఒక ఫీల్డ్ సెట్, దిస్ విల్ బి ప్లేస్ దిస్. ఆ తర్వాత మై డేటా అంటే మనం సెగ్రిగేట్ చేసుకోవాలంటే ఎలా అనేది. సో ఇక్కడ ఏం చేస్తానంటే మై స్టోరీస్, ఇక్కడ మై సెక్యూరిటీ డీటెయిల్స్, అంటే పాస్వర్డ్ ఉంది కదా, సెక్యూరిటీ డీటెయిల్స్ అంటే మనం డిఫరెంట్ ట్యాబ్స్ కింద జనరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. దీన్ని మనం విండోస్ అప్లికేషన్ డెవలపింగ్లో ఏమంటామంటే గ్రూప్స్ అంటాం అనమాట. ఎక్కడికి వచ్చేటికి ఏమంటా అంటే ఫీల్డ్ సెట్ అన్న ఒక గ్రూపే, ఇదొక మొత్తాన్ని గ్రూప్ చేస్తుంది. ఆ గ్రూప్కి ఒక టైటిల్ పెడుతున్నాం, దట్ ఈజ్ కాల్డ్ లెజెండ్ అని వాడుతున్నాం. ఏం వాడుతున్నాం? లెజెండ్. సో నెక్స్ట్ మనం ఒక సెక్యూరిటీ డీటెయిల్స్ అని ఒక ఫైల్ అటాచ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అని పెట్టగలే ఇక్కడ ఫైల్ అటాచ్ చేసుకోవచ్చు. సింపుల్గా మనకు కావాల్సిన ఫైల్ని మనం అటాచ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్. ఆ ఫైల్ ఇక్కడ అటాచ్ చేయకండి. ఓకే, అర్థమైందా? ఒక ఫైల్ని మనం సింపుల్గా అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బటను, సబ్మిట్, రీసెట్, 3 రకాలు ఉన్నాయి మనకి. ఏముంది? బటన్. ఫస్ట్ సబ్మిట్ టైప్, ఫస్ట్ ఏంది? ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. సబ్మిట్ అంటే అర్థం ఏంటంటే డేటా మొత్తాన్ని సబ్మిట్ చేసేసింది. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమొచ్చిందో చూసుకోండి, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. అదే సబ్మిట్ కాకుండా ఇన్పుట్ టైప్ రీసెట్, ఇక్కడ వాల్యూ మనం చెప్పాల్సిన అవసరం లేదు, రీసెట్కి ఆటోమేటిక్గా రీసెట్ బటన్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే సబ్మిట్ చేసామంటే ఈ ఫామ్లో ఉన్న డేటా మొత్తాన్ని ఇంకో దగ్గరికి పోస్ట్ చేసాము అని అర్థం. రీసెట్ చేయడం అంటే అర్థం ఏంటంటే డేటా పోస్ట్ కాదు, కానీ ఫామ్ మొత్తం క్లియర్ అయిపోయింది, రీరెండర్ అయింది పేజ్. పోస్ట్ చేయటం వేరు, రీరెండర్ అవటం వేరు అనమాట. ఇవి రెండు కాకుండా మనకి ఇంకొక ఇన్పుట్ టైప్ ఉంది, దాన్నే టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అంట. ఇది ఎందుకంటే ఏదన్నా యాక్షన్ జరగాలి, పేజీ సబ్మిట్ కాకుండా ఏం జరగాలి? పేజీ సబ్మిట్ కాకుండా రీరెండర్ అవ్వాలి నాకు. సో దానికోసం ఏం వాడతాను నేను? ఇక్కడ క్లిక్ అనేది వాడతా. ఇక్కడ నాకు ఆన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ CLICK ఈజ్ ఈక్వల్ టు లోపల నేను అలర్ట్, దీని గురించి తర్వాత చెప్తాను. యు ఆర్ క్లిక్డ్ మీ, యు ఆర్ క్లిక్డ్ మీ అని చెప్పి ఒక మెసేజ్ పాస్ అయింది. ఏమైంది? ఒక మెసేజ్ పాస్ అయిపోయింది. సో యు ఆర్ క్లిక్డ్ మీ అనే ఒక మెసేజ్ మనకు అవుట్పుట్ వస్తుంది అన్నమాట స్క్రీన్లో. ఓకే, సో ఇది అంటే స్క్రీన్ ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేశాను, ఇక్కడ ఒక డేట్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఒక వీక్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇవన్నీ సెలెక్ట్ చేసిన క్లిక్ అని కొడితే ఇక్కడ జావా స్క్రిప్ట్ పనిచేయట్లేదు, మనం బయటికి వెళ్తే పనిచేస్తుంది. సో ఆన్ క్లిక్ అని క్లిక్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఆన్ క్లిక్ చేస్తున్నామో అప్పుడు అలర్ట్ బాక్స్ ఫైర్ అయింది. ఇక్కడ ఫైర్ కాదు, బయటకు వెళ్దాం. రీసెట్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతాయి, సబ్మిట్ చేసినా మొత్తం క్లియర్ అయిపోతాయి. అయితే ఇన్పుట్ టైప్ సబ్మిట్, రీసెట్లు పనిచేయాలంటే వీటన్నిటినీ కూడా ఒక ఫామ్లో పెట్టుకోవాలి. దీంట్లో పెట్టాలి, ఒక ఫామ్లో పెట్టాలి. ఫామ్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది మనకి. ఏముంటుంది? ఫామ్ అంటే ఫామ్ని సబ్మిట్ చెయ్యి అని చెప్పడం అనమాట. ఎక్కడ ఉండాలి? ఈ మొత్తం ఒక ఫామ్లో ఉంటే దెన్ ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో మొత్తం క్లియర్ అయిపోతుంది. సబ్మిట్ చేయకుండా నేను ఫీల్డ్స్ వరకే క్లియర్ అవ్వాలనుకుంటే దెన్ రీసెట్ చేస్తే పేజ్ రిఫ్రెష్ కాలేదు, చూసారా? అదే సబ్మిట్ చేస్తే పేజ్ రిఫ్రెష్ అవుతుంది. సబ్మిట్ చేస్తే పేజ్ రిఫ్రెష్ అవుతుంది. సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది?
డేటా క్లియర్ అవుతుంది. ఇప్పుడు దీని రియల్ టైం ఫంక్షనాలిటీ మనకు తెలియాలంటే ఇక్కడికి వచ్చి క్లాస్ 10లో ఉన్నది ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, పాపప్ వచ్చిందా, ఎవర్ క్లిక్డ్ మీ అంటే నేను ఇచ్చిన డేటా ఎటువంటి ఫ్లక్చుయేషను లేకుండా, అంటే క్లియరెన్స్ కాకుండా, అర్థమవుతుందా. సో నేను ఒక ఫైల్ కూడా చూజ్ చేసుకున్నాను. ఇమేజెస్లోకి వెళ్ళి నేను ఏదో ఒక క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను రీసెట్ చేసి ఇప్పుడు క్లిక్ చేశా, ఇక్కడ డేటా ఏమీ డిస్టర్బెన్స్ కావట్లా, ఒక ఫంక్షనాలిటీ జరుగుతుంది. సో కాబట్టి అట్లాంటి వాటి కోసం ఏం వాడతాం, బటన్స్ వాడతాం. బటన్స్ ఎందుకు వాడతాం, ఒక స్పెసిఫైడ్ యాక్షన్ జరగటం కోసం వాడే వాటిని బటన్స్ అంటాం. రీసెట్ అంటే అర్థం ఏంటంటే వితౌట్ రిఫ్రెష్ ద డేటా ఆల్ కాలమ్స్ విల్ బీ క్లియర్డ్, అన్నీ క్లియర్ అయిపోయినాయి కంటెంట్, అర్థమైందా. సో రీసెట్ చేసినప్పుడు రిఫ్రెష్ కాలేదు, రీరెండర్ కాలేదు, కానీ ఫామ్స్ యొక్క కంట్రోల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఓకే, అలా కాకుండా సబ్మిట్ కొడితే పేజ్ రిఫ్రెష్ అయిపోయింది, పైన డేటా మొత్తం పోస్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, index.html story1 equal to so and so, story2 equal to so and so, user password equal to so and so, date of join equal to so and so. ఇదంతా మీకు తర్వాత నేను PHP పేజీలోకి తీసుకెళ్ళి దాన్ని ఎలా గెట్ చేసుకొని ప్రింట్ చేయాలో మీకు చెప్తాను. సర్వర్ పేజెస్ అంటాము. సో ఫస్ట్ ఇక్కడ క్వెరీ పారామీటర్ జనరేట్ అయిపోయింది చూసారా, వెన్ ఎవర్ వి సబ్మిట్. అదే రీసెట్ కొట్టినప్పుడైతే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను, నేను ఈ పేజ్ని రిఫ్రెష్ చేస్తాను, ఇదంతా తీసేసి ఐ కెన్ రిఫ్రెష్. రీసెట్ కొడితే మటుకు అలా పోస్టింగ్ వెళ్ళదు, పోస్టింగ్ అనేది వెళ్ళదు. పోస్ట్ ఎప్పుడు వెళ్ళిద్ది, సబ్మిట్ కొట్టినప్పుడే ఈ ఫామ్లోని కంటెంట్ మొత్తము ఏ ఫామ్కి అయితే మనం టార్గెట్ చేయాలనుకుంటే రీసెట్ కొడితే క్లియర్ అవుతుంది. కానీ ఇక్కడ క్వెరీ పారామీటర్స్ ఏం జనరేట్ కాలేదు, అర్థమైందా. క్వెరీ పారామీటర్స్ ఏమీ జనరేట్ కాలేదు. ఎందుకని జనరేట్ కాలేదు, మనం సబ్మిట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు సబ్మిట్ చేస్తే దిస్ పారామీటర్స్ విల్ బి, దీన్ని క్వెరీ పారామీటర్స్ అంటాం. ఏమంటాం, క్వెరీ పారామీటర్స్ అంటాం. అంటే story1 దాని యొక్క వాల్యూ అండ్ మరియు యాంపర్సెంట్ సింబల్, story2 దాని యొక్క వాల్యూ అండ్ మరియు యూజర్ పాస్వర్డ్ సో అండ్ సో, డేట్ ఆఫ్ జాయిన్ సో అండ్ సో. అయితే ఇలా వాల్యూస్ కనబడితే కాంప్లికేటెడ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో పంపిస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ డీక్రిప్ట్ చేసుకుంటాము. ఇది సర్వర్లో కోడ్ రాసేటప్పుడు ఉంటుంది. నేను మీకు ఎంత నేర్చుకున్న తర్వాత రియల్ టైం అప్లికేషన్లో ఎలా పోద్ది ఎలా వస్తుందని చూపిస్తాను మీకు. ఓకే, సో ఇది ఫస్ట్ మీరేం చేస్తారు, ఈ ట్యాగ్స్ వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకొక క్లాస్ తీసుకుంటే మనకి HTML5 ట్యాగ్స్ మ్యాక్సిమం అయిపోతాయి. మళ్ళీ స్టైల్స్లోకి ఎంటర్ అవుదాం. ఈ స్టైల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు బ్రౌజర్లో ఎలా మనం మోడిఫికేషన్స్ చేయొచ్చు, రియల్ టైం DOMలో అక్కడ టెస్ట్ చేసుకుని ఎలా అప్డేట్ చేయొచ్చు, ఎలా డీబగ్ చేయొచ్చు, ఆ బ్రౌజర్లో ఉండే ఆప్షన్స్ అన్నీ అప్పుడు నేర్చుకుందాం మనం. ఓకే.